ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దశాబ్దాల సుదీర్ఘ డిమాండ్ను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమని సీఎం రేవంత్ క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఎస్సీ వర్గీకరణ అంశం ఎప్పుడు తెరపైకొచ్చింది? ఈ బిల్లును ప్రభుత్వం ఎలా రూపొందించింది? చరిత్రాత్మక ఎస్సీ వర్గీకరణ బిల్లుకు తెలంగాణ శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. తద్వారా ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా పోరాటం జరుగుతుండగా సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన వెంటనే రాష్ట్రంలో దాన్ని అమలు చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటించింది. అందుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ బిల్లును సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా మంగళవారం మండలిలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుకు ఉభయ సభలు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. దీంతో దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గొప్ప విజయం లభించినట్లయింది. ఎస్సీ వర్గీకరణ కలను, డిమాండ్ను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చింది. Motion moved. The question is that the bill is passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. On behalf of the Chief Minister, దశాబ్దాలుగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ పోరాటానికి గొప్ప విజయం లభించినట్లయింది. ఎస్సీ వర్గీకరణ కలను, డిమాండ్ను రేవంత్ ప్రభుత్వం నెరవేర్చింది. మంత్రి దామోదర్ రాజ నరసింహ సభలో ప్రవేశపెట్టగా వర్గీకరణపై సభలో చర్చ నిర్వహించారు. బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించాయి. ఇక షమీం అఖ్తర్ కమిషన్ మేరకు 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా కమిషన్ విభజించి పొందిన ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫారసులు చేసింది. గ్రూప్ 1 కింద అత్యంత వెనుకబడిన 15 కులాలకు 1% రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఇక గ్రూప్ 2లో మాదిగలు, ఉపకులాలు కింద 9% రిజర్వేషన్ను అందించనున్నారు. గ్రూప్ 3లో మాలలు, ఉపకులాలకు చెందిన 26 కులాలకు 5% రిజర్వేషన్ ఇవ్వాలని బిల్లులో పొందుపరిచారు. రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ షమీం అఖ్తర్ ఏకసభ్య కమిషన్ సిఫారసు చేసిన ప్రకారమే 3 గ్రూపులతో ఎస్సీ వర్గీకరణ బిల్లును రూపొందించింది. ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన 15 కులాలను గ్రూప్ 1లో చేర్చారు. మొత్తం జనాభాలో వీరి జనాభా 3.288గా ఉంది. వీరికి 1% రిజర్వేషన్ కల్పించనున్నారు. మధ్యస్థంగా లబ్ధి పొందిన 18 కులాలను గ్రూప్ 2లో చేర్చారు. వీరి జనాభా 62.748గా ఉంది. వీరికి 9% రిజర్వేషన్ కల్పించారు. కాస్త మెరుగైన ప్రయోజనాలు పొందిన 26 కులాలను గ్రూప్ 3లో వేశారు. వీరి జనాభా 33.963గా ఉంది. వీరికి 5% రిజర్వేషన్ కల్పించారు. ఏ, బి, సి, డి కేటగిరీలుగా ఎస్సీ వర్గీకరణను చేసే అవకాశం లేదని కమిషన్ స్పష్టం చేసింది. రాజకీయాలకు అతీతంగా పార్టీలు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు మద్దతు ఇవ్వడం మంచి పరిణామం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు జరిగాయని గుర్తు చేసుకున్నారు. తాను సీఎంగా ఉన్న సమయంలో సమస్యకు పరిష్కారం కావడంతో సంతోషకరమన్నారు. రాహుల్ గాంధీ వల్లే వర్గీకరణ సాధ్యమైందన్నారు. షమీం అఖ్తర్ నివేదికను మార్చకుండా ఆమోదించడంతో పాటు 59 ఎస్సీ ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి ప్రయోజనాల ఆధారంగా కమిషన్ సిఫారసులు చేసిందన్నారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికి వ్యతిరేకం కాదని, మాదిగ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ప్రక్రియ పూర్తి చేశామన్నారు. 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని వాళ్ళకు 1% సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా పూర్తిగా వెనుకబడిన వర్గాలను గ్రూప్ 1 కింద తీసుకున్నాడు అధ్యక్ష. 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు, మోడరేట్ బెనిఫిషియర్స్, వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్లకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన, అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్.
అటు కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుందన్నారు మంత్రి దామోదర్ రాజనరసింహ. కుల వ్యవస్థ కారణంగా దళితులు వివక్షకు గురయ్యారన్నారు. సామాజిక న్యాయానికి కాంగ్రెస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు. రిజర్వేషన్ల ఫలాలు అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. So categorization was based group 1 on social backwardness. What are the principles adopted? Based on the social backwardness. సామాజిక వెనుకబడతనం, ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్, అదనపు ప్రయోజనం. Particularly these communities which are into the profession of sanitation work, begging and nomadic activity. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఎస్సీ జనాభా 1,38,78,078. వీరిలో మాదిగలు 67,02,609 ఉండగా మాలలు 55,70,244 మంది ఉన్నారు. ఈ లెక్కల ప్రకారం మాలల జనాభా కంటే మాదిగల జనాభా 11.3 లక్షలు ఎక్కువ. ఎస్సీల్లో కేవలం ఈ రెండు కులాల జనాభానే 80% వరకు ఉంటుందని ఓ అంచనా. అందరికీ కలిపి 15% రిజర్వేషన్లు ఉన్నాయి. ఈ మొత్తం కోటాలో మాలలే ఎక్కువ లాభం పొందుతున్నారనే గొడవ దశాబ్దాల క్రితమే మొదలయ్యింది. 1972 నుంచి మాదిగ వర్గానికి చెందిన నేతలు ముఖ్యమంత్రుల్ని కలుస్తూ వినతి పత్రాలు ఇస్తూ వచ్చారు. మందకృష్ణ మాదిగ కూడా దీనిపై ఎప్పటి నుంచో మాట్లాడుతూనే ఉన్నారు. దీనికోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది అమరులయ్యారు. మొత్తానికి ఇన్నేళ్లకు ఎస్సీ వర్గీకరణ బిల్లు కల సాకారమైంది. దీంతో దశాబ్దాల తమ కలను నెరవేర్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై దళితులు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.